అక్కడ వాళ్ళు పండగ చేస్తారు. అది గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఆధీనంలో ఆ పండగ అనేది జరుగుతుంది. సంవత్సరానికి 3-4 కోట్ల ఆదాయం వస్తుంది ఆ ఊర్లో. ఆ పండగ కేవలం జరిగిన తర్వాత గవర్నమెంట్కి వచ్చేది ఏంటంటే 3-4 కోట్లు ఆదాయం వస్తుంది. అయితే అలాంటి భయంకరమైనటువంటి గ్రామంలో దేవుడు చాలా అద్భుత రీతిలో సువార్త అనేది ఊరు మొత్తం మీద చేసాం. చాలా చక్కగా జరిగింది. అయితే నేనైతే అనుకున్నాను చాలా విగ్రహార్థికులు. ఎందుకంటే మరి ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాం, మొబైల్ ఫోన్లో సువార్తలకు వెళ్తున్నప్పుడు ఎలా అడ్డుపడుతున్నారో, ఎలా ప్రశ్నిస్తున్నారో, ఎలా కావాలని గొడవలాడుతున్నారో అనేది మనం చూస్తున్నాం. మరి అంతటికన్నా చాలా ప్రమాదకరమైనటువంటి ఊరు అది. కనుక దేవుడు, నేను స్టార్టింగ్లో ఆ ఊరు ఎంట్రన్స్లోనే ఒక పెద్ద గుడి ఉంటుంది. ఏం జోసెఫ్, ఆ గుడి ముందులే మేము ఆఫీస్ ప్రార్థన చేసుకున్నాం. ప్రభు నీ చిత్తమైతే ఏ ఒక్కరిని కూడా నాయన నీకు విరుద్ధంగా ఉన్న ఏ ఆయుధం కూడా పనిచేయకూడదు నాయన. నీ సత్య సువార్త ప్రభు ప్రశాంతంగా ఊరు మొత్తం మీద వినేలాగున అట్టి కృప మీరు మా పట్ల ఉంచండి అనుకొని మేము ప్రార్థన చేసుకొని వెళ్ళంగానే అబద్ధం ఎందుకు చిన్న అనుమానం అయితే ఉంది, ఒక 10%. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి విగ్రహ ఆరాధన ఊరు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తారని అయితే మేము అనుకున్నాం. ఇంతకుముందు నేను 1 సంవత్సరంన్నర క్రితం వెళ్ళాను ఇంకొక టీంతో గాస్పల్ చేయడానికి. అక్కడికి చేయనివ్వలేదు, పంపించారు. సో అది నాకు జ్ఞాపకం వచ్చి ఖచ్చితంగా మరలా ఏదో డిస్టర్బెన్స్ అవుతాయేమో అని చిన్న అనుమానంతో వెళ్ళాం. కానీ ప్రభువు ఏంటంటే పూర్తి విశ్వాసమే. కార్యం అయితే చేస్తారు, కొట్టేసినా సైలెంట్గా జరుగు తినేద్దాం అనుకుని డిసైడ్ అయ్యి వెళ్ళాం. ఏది ఏమైనా సైలెంట్గా వచ్చేద్దాం, ఏం లేదు కొడితే కొట్టనే అనే ఉద్దేశంతోనే ఎంటర్ అయ్యాం. చాలామంది విన్నారు, మంచిగా దేవుడు ఆదరించాడు ఆ సువార్తని. ఎందుకంటే ఇంకా ఆ రకమైనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి గ్రామాలకి సువార్త అనేది, సత్య సువార్త అనేది వెళ్ళి అనేక మంది రక్షణలోకి రావాలనేదే మా యొక్క గాస్పల్ టీం యొక్క ఆశ. మేము చాలా సంఘాలు విజిట్ చేస్తున్నప్పుడు బాబు ఎవరు ఇలా తిరిగి ఏం చెప్పట్లేదు, ఏం లేదు అనుకొని చెప్పారు. మరి మీలాగా వీళ్ళు ఇక్కడ సేవకులు ఉన్నారు, ఇలా తిరిగి చెప్తే బాగుంటుంది కదా, కొన్ని సంవత్సరానికి 2-3 సార్లు అయినా ఇలా చేయట్లేదు అనుకొని వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ రకంగా సువార్త అన్ని సంఘాల్లో కూడా దేవుని యొక్క సత్యాన్ని బయటికి మనం పరిచయం చేసేటువంటి బాధ్యత అన్ని సంఘాల్లో కూడా పెట్టాలనేదే ఆయన ఆశ. సరే, ఆ రకమైనటువంటి భయంకరమైనటువంటి గ్రామానికి సువార్త ఈ 8 మీటింగ్ కన్నా ఆ 9వ మీటింగ్ అనేది చాలా రిస్క్ అయినటువంటిది. కానీ అలాంటిది దేవుడు చాలా అద్భుతంగా జరిగించాడు అనమాట. అందరూ విన్నారు, సాక్ష్యాలు విన్నారు, దేవుని యొక్క మాటలు విన్నారు. అందరూ చాలా చక్కగా నేను గత 1.5 సంవత్సరం క్రితం వెళ్ళానని చెప్పాను కదా, ఏ స్థలంకి అంటే మెయిన్ సెంటర్ అది. వాళ్ళందరూ కూర్చొని పెద్ద గుడి, ఆ గుడి ముందర మెయిన్ సెంటర్. అక్కడికి వెళ్ళి మేము గత 1.5 సంవత్సరం క్రితం సువార్తకి వెళ్ళినప్పుడు వేరే టీంతో ఎక్కడైతే వద్దనుకుని పంపించేశారో అదే స్థలంలో 40 నిమిషాలు దేవుని మాటలు విన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. హల్లెలూయా! కనుక పడిన చోటే దేవుడు లేపగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏ స్థలంలోనైతే మమ్మల్ని ఇక్కడ చెప్పుకొని వెళ్ళిపోందన్నారో ఆ స్థలంలో అప్పుడు గుర్తుందన్న ఒక 3 వ్యక్తులు. ఆ వ్యక్తులే సేమ్ అదే వ్యక్తులు ఏమనుకుంటా సైలెంట్గా వాళ్ళతో పాటు ఇంకొక అనేక మంది విన్నారు ఆ సువార్తని. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. కనుక చాలా అద్భుతంగా జరిగింది. మరి చాలా మంది నీరసపడ్డారు. మరి జోషప్ వాళ్ళందరూ కూడా వాతావరణ పరిస్థితులు బట్టి వీళ్ళు వచ్చే టైంకి అటు నుంచి రిటర్న్లో ఫుల్ వర్షం, చలి, లారీ మీద వచ్చారు, శ్రమ పడ్డారు దేవుని సువార్త కోసం. మంచిది, దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకి ఉండును గాక. సరే, మరి దేవుని ఇచ్చినటువంటి